ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు. మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకైతే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది మనలేనిది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెథాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది, ఆవశ్యకత ఉంది. వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త జబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనకి IHCC అనే ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో రెగ్యులర్గా మనం హీమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం. మనిషిలో 2 రకాల హీమోగ్లోబిన్స్ ఉంటాయి. అది అడల్ట్ హీమోగ్లోబిన్ అని ఒకటి ఉంటుంది, ఫీటల్ హీమోగ్లోబిన్. ఈ 2 కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది. మన హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, 15%, 12%, 10% అని ఎనీమియా రక్తహీనత గుర్తిస్తానికి కూడా HB ఎస్టిమేషన్నే చూస్తూ ఉంటాం. ఆ HB ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల HB హీమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది అడల్ట్ ఒకటి, ఫీటల్ కాకుండా దాదాపు 150 పైన వేరియంట్స్, వీటిల్లో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది. అలానే మనకి ఇక్కడ గుంటూరులో చాలా అరుదుగా వచ్చే హీమోగ్లోబిన్లో D అనే వెరైటీ వాళ్ళ మన వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇక్కడ పెథాలజీ బృందం నిశ్చితంగా పరిశీలించి హీమోగ్లోబిన్ D వాటిల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పంజాబ్ వేరియంట్ అండ్ ఇరాన్ వేరియంట్. ఆ పంజాబ్ వేరియంట్ యూజువల్గా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. బట్ ఇక్కడ మనకు మాచర్ల నుంచి వచ్చిన కొంతమంది పేషెంట్లలో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సికిల్ సెల్తో పాటు ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి HBలో పంజాబ్ గ్రూప్ కూడా, పంజాబ్ హెచ్బి కూడా ఉండటం జరిగింది. ఈ 2 కాంబినేషన్లు ఉండటం అయితే మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. వీళ్ళు యూజువల్గా చాలా రక్తహీనతతో రక్తం బాగా తగ్గిపోయి 5% కన్నా తగ్గిపోయి వాటితో వచ్చిన సమస్యలతో రావడం జరుగుతూ ఉంది. వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. మూలకణాల ట్రీట్మెంట్ కానీ, స్టెమ్ సెల్ థెరపీ అని ఇలాంటివి ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ మనకు అందుబాటులో ఇక్కడ గుంటూరులో లేవు. అవి వచ్చే అవకాశం ఉందండి. అవి చాలా ఖరీదైన ట్రీట్మెంట్లుగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, స్టెమ్ సెల్ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఉన్న ఐసీహెచ్హెచ్ ల్యాబ్ నందు హీమోగ్లోబిన్ పరీక్షలన్నీ చేస్తున్నాము. ఇది మెయిన్గా తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులు నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ ఒక 2 రోజుల క్రితం మాచర్ల దగ్గర ఉన్న ఉప్పలపాడు మండలం శ్రీరాంపురం తండా నుంచి కొన్ని కుటుంబాలకి రక్త పరీక్ష చేశాము. వాళ్ళల్లో 2 పిల్లలకి చాలా అరుదైన సికిల్ హీమోగ్లోబిన్ D అనే కాంపౌండ్ హెట్రోజైగస్ అనే వ్యాధి గుర్తించడం జరిగింది. ఈ హీమోగ్లోబిన్ D పంజాబ్ అన్నది సహజంగా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. మన ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. ఈ పిల్లలిద్దరికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, మూల కణాల చికిత్స కానీ చేస్తే వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ జరుగుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ హీమోగ్లోబిన్స్ అనేవి ఒక 150 రకాలు గుర్తించబడ్డాయి ఇప్పటికీ. ఈ హీమోగ్లోబిన్ D అన్నది చాలా అరుదైన రకం, మన ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. మనం ఇప్పటికీ ICHH ల్యాబ్లో మన జనవరి నుంచి ఇప్పటికీ 161 పేషెంట్లని పరీక్షించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సికిల్ సెల్ ఎనీమియా కానీ, లేదు తలసీమియా కానీ వ్యాధి అందులో నిర్ధారించడం జరిగింది. ఎక్కువగా ఈ వ్యాధి ట్రైబల్ ఏరియా, ఏ వయసు ఉన్న వాళ్ళు ఇది జన్యుపరమైన వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమిస్తుంది. పిల్లలకి 6 నెలల తర్వాత నుంచి ఈ వ్యాధి బయటపడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి విపరీతమైన ఎనీమియా ఉంటుంది. హీమోగ్లోబిన్ 5 గ్రాముల కంటే చాలా తక్కువ ఉంటుంది. స్ప్లీన్ పెరగడం జరుగుతుంది, స్ప్లీనోమెగలీ ఉంటుంది. ఇప్పుడు శ్రీరాంపురం తండాకి మొత్తం మీరు జల్లడి పట్టి అన్ని చేయించే అవకాశాలు ఉన్నాయా? దీన్ని బట్టి అర్థం చేసుకుంటే అది ఫండ్స్ ఇస్తే చేస్తామండి. సూపరింటెండెంట్ గారు ఫండ్స్ ఇస్తే చేయగలం అవన్నీ. అది అక్కడ పేషెంట్స్ అందరినీ మేము మోటివేట్ చేసి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అన్నీ ఇచ్చేలాగా మోటివేట్ చేస్తున్నాము. ఆ శ్రీరాంపురం తండా మెడికల్ ఆఫీసర్ గారు కూడా చాలా సహకరించారు ఇది చేయడానికి. మంచి డయాగ్నోస్ పెట్టారు. డయాగ్నోస్తో పాటు ట్రీట్మెంట్ కూడా మనం చేయడానికి ప్రయత్నిద్దాం. అలానే ఇంత అరుదైన వ్యాధులకి చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడైతే మనకి అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న వైద్యం అయితే మాత్రం రక్తహీనత తగ్గడానికి కోసం కీలేటింగ్ ఏజెంట్స్ అంటారు, వాటిని వాడుతూ ఉన్నారు.
అవసరాన్ని బట్టి రక్తం పెడతాం చేస్తూ ఉంటాం. మరీ ఎక్కువ స్క్రీన్ పెరిగితే మాత్రం ఒక్కోసారి స్క్రీన్ ఎక్టింగ్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలాంటి అరుదైన హీమోగ్లోబిన్ డి, ఆ డీలో కూడా పంజాబ్ వేరియంట్ కనుక్కోవడానికి వీళ్ళు చేసిన కృషి అయితే మాత్రం అభినందనీయం. నేనందరం కూడా మన హెచ్ఓడి గారిని అలానే వాళ్ళ బృందాన్ని కూడా అభినందిస్తున్నాం. చాలా మంచి డయాగ్నోస్ పెట్టి ఒక అరుదైన వ్యాధిని వాళ్ళు గుర్తించినందుకు మీకైతే మాత్రం మేము అభినందన